యాత్రలోకి దిగాల్సిన పరిస్థితిని వాళ్లే తీసుకొచ్చారు. అందువల్లే తిరుపతిలో జరిగిన సంఘటన ఏంటి? అసలు అతి తక్కువ మంది ఉన్నప్పుడు ఆ స్టాంపేడ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే అది నిరోధించడానికి అవకాశం ఉంది. సరే, స్టాంపేడ్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ యొక్క సంఘటనా స్థలానికి వచ్చారు, స్పందించారు, ప్రత్యక్షంగా చూశారు. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్యలకు ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చారు. అలాగనే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో క్షతగాత్రులకి వాళ్ళు స్వామి దర్శనం చేసుకోవడానికి, వాళ్ళ కోరికలను తీర్చడానికి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. క్షతగాత్రులకి నష్టపరిహారం ఇచ్చారు. చనిపోయిన 6గురికి వాళ్ళ కుటుంబాలకి 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చారు. అంటే ఎప్పుడు దేశ చరిత్రలో జరిగినటువంటి స్పందన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపారని. అక్కడ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా హోమ్ మినిస్టర్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి, ఇంకా సంబంధిత అధికారులు, మొత్తం యంత్రాంగం అంతా అక్కడ నిలబడింది. అవును, మొత్తం అక్కడ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఎక్కడైనా కానీ అధికార పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రో ముఖ్యమంత్రో ఆ క్షతగాత్రుల్ని పరిశీలించడానికి, వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ప్రత్యర్థుల్ని ఎవరు అనుమతించరు. అవును, అడ్డుకట్ట వేసేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు వెళ్తురు కానీ, లేకుంటే శాంతి భద్రతల సమస్యలు రావచ్చు, లేదంటే ఎవరో మాట వచ్చి ఘర్షణ వాతావరణం కలగజేయవచ్చు. కాబట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడాలంటే తప్పనిసరిగా వాళ్ళు వెళ్ళిన తర్వాతే మీరు వెళ్ళాలని వాళ్ళు నిలుపుదల చేయాలి. కానీ ఆ విధంగా నిలుపుదల చేయాలి. అంతకన్నా దారుణం ఏంటంటే, ఆనవ రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా, ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి క్షతగాత్రులకి కవర్లు ఇచ్చారు. కవర్లు అంటే అది ఆర్థిక సాయం కాదు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ లోపాలని, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాలో దాంట్లో కాగితాలు రాసి పెట్టారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఆకస్మికంగా జరిగినటువంటి ఆ యొక్క తొక్కిసలాటని, దాన్ని పరిష్కార మార్గం వెతకడం మానేసి దాన్ని రాజకీయ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే ఒక దురుద్దేశం స్పష్టంగా కనపడింది కదా. అది దాంట్లో ఈ మరి ఎవరిని విమర్శించాలి? డిఎస్పీగా ఉన్న వ్యక్తి, లోకల్గా అతిథి విఐపీలు వస్తున్నారు, వాళ్ళకి శాంతి భద్రతలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అవన్నీ చూడవలసిన బాధ్యత డిఎస్పీది. కానీ వెంకటనారాయణ ఏం చేస్తున్నాడు? అసలు అక్కడికి వెళ్ళలేదని కొందరు చెప్తా ఉన్నారు, అసలు పట్టించుకోలేదని కొందరు చెప్తూ ఉన్నారు. అసలు ఆ విధి నిర్వహణ లోపానికి విధి నిర్వహణ లోపానికి పాల్పడి ఈ యొక్క సంఘటనలు జరగడానికి ఆయన కూడా బాధ్యుడే అవుతాడు అని చెప్పేసి ఈ రోజున ఆయన్ని ఆ యొక్క ఉద్యోగం నుంచి తీసేసి హెడ్ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు. రిపోర్ట్ చేయడమే కాకుండా ఆయన మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలండి. బదిలీలు, విఆర్లో పెడతాలు, ఇది ఒక్కటే పరిష్కారం కాదు. ఎవరైతే విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారో, తమ విధులు వారికి నిర్వహించవలసిన విధులు నిర్వహించకుండా, ప్రజలకు జవాబుదారీ లేకుండా ఏ అధికారి వ్యవహరించారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సింది. సస్పెన్షనో లేకుంటే బదిలీలో, విఆర్లో అవేం పనిష్మెంట్లు కాదు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి పాత వాసనలో ఏదైతే తిరుపతే కాదండి, తిరుపతిలో ఐపీఎస్లో అనేక మందిని బదిలీ చేశారు మీరు చెప్పినట్టుగా. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అన్ని జిల్లాల్లో కూడా చెప్పారు, అది కూడా అన్నారు డిప్యూటీ సీఎం గారు. రాష్ట్రం మొత్తం ఇట్లాంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇంకా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అన్ని వ్యవస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితిని సృష్టించారు. వాటి అన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన దిశలో పయనించడానికి ప్రాథమికంగా ఈ యొక్క అడుగు ముందుకు వేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు